చైత్రశుద్ధ పాడ్యం నాడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అప్పగించారని, ఆ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. తెలుగు సంవత్సరాలకి ఉన్న 60 పేర్లు ఎలా వచ్చాయి ఇప్పుడు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం. బ్రహ్మదేవుని మానసపుత్రుడు నారద మహర్షి. నారదుడు తన భక్తికి జ్ఞానానికి సమానమైన మానవుడు లేడని గర్వంతో విష్ణుమూర్తితో, నా భక్తి జ్ఞానం ద్వారా నేను ఏమాత్రము నీ మాయకు లోను కాకుండా ఉండగలనని చెప్తాడు. ఆ మాటకు విష్ణువు సరే చూద్దాం అనుకున్నాడు. ఒక రోజు నారదుడు నదిలో స్నానం చేస్తుండగా స్త్రీగా మారిపోయి తన గత జీవితాన్ని మర్చిపోతాడు. ఒక రాజు ఆ యువతిని చూసి ప్రేమలో పడిపోయి వివాహం చేసుకున్నాడు. వాళ్ళకి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఒక రోజు 60 మంది పుత్రులతో కలిసి ఆ రాజు యుద్ధానికి వెళ్ళగా ఆ రాజుతో సహా 60 మంది సంతానం కూడా చనిపోతారు. తన సంతానాన్ని కోల్పోయిన ఆ స్త్రీ తట్టుకోలేక విష్ణువుని ప్రార్థించగా విష్ణువు కరుణించి, నీ పిల్లలు 60 సంవత్సరాల పేర్లతో కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరం ఇచ్చాడు. నారదుడి 60 మంది పిల్లల పేర్లే మన తెలుగు సంవత్సరాల పేర్లు. విష్ణు మాయతో నారదుడు మళ్ళీ తన అసలు రూపాన్ని పొందుతాడు. తన మొదటి జన్మ గుర్తుకు వచ్చి మాయ మహిమ ఏంటో తెలుసుకున్నాడు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.